ఏ మంచిగా నుమాయిష్ కాడికి పోదాం పాక్క ఆడ పతి ఒక్కటి దొరుకుతాయి గిడ ఎంతకని దేవులాడతాం. అరే మా ఇంట్లో గిన సామాన్లు షాన్నే కొనేది ఉంది, పోతప్పుడు చెప్పుర్రి నేను కూడా వస్తా. నిరుడు 6,000 పట్టుకోపోతే నాకైతే సరే పోలే వదినా, మీ అన్నయ్యను ఓ 10,000 అడిగి చూస్తా ఏమంటాడు అని నుమాయిష్కు తయారయ్యేటోళ్ళు బొచ్చడు మంది. ఇప్పుడు ఐతారం వచ్చింది కదా, మళ్ళా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అంగడి ఎట్లా నడుస్తుందో అరుసుకొస్తా అని మా చంద్రమ్మ మళ్ళా పోయింది. చూద్దాం పాండ్రి మరి ఏం చెప్తుందో. అందరికి శనార్థులు. హైదరాబాద్ లో నుమాయిష్ అంగడి నడుస్తున్నది, ఫుల్ పబ్లిక్ ఉన్నారా అంటే చూద్దామంటని వచ్చిన. ఎంత అనుకొని వచ్చిండ్రు నుమాయిష్ కి? ఒక 5,000 ఖర్చు పెడదాం అనుకుర్రా? 10,000 5,000 ఖర్చు పెట్టేశారు. 5,000 ఉడగొట్టిండ్రు. నువ్వు ఖర్చు పెట్టినవా లేకుంటే ఆమెనా? నేనే ఖర్చు పెడుతున్నా, ఆమె తీద్దాం బయటికి. పాపం అందుకనే తమ్ముళ్ళని వేసుకొని వస్తారు వీళ్ళు. అన్న ఎంత ఖర్చు పెడతావు అన్న నుమాయిష్ లా? ఎంత తీసుకుంటే అంత. ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు ఎన్ని అడుగుతుంది, నువ్వు వచ్చినప్పుడు ఎంత కొంటది? నేను వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ అవుతుంది, ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు తక్కువ అవుతుంది. మేము వరంగల్ నుంచి వచ్చినాము. ఓయమ్మ చాలా మరి ఇయర్లీ ఒకటేసారి పడుతుంది కదా ముగ్గురు, అందుకని అందరం 1, 2, 3 మన తినిపించినవా మీ ఆయనకు? అయ్యో తమ్ముడు ఎంత ఖర్చు పెట్టించింది చెల్లె నీతోటి? 16,000 పెట్టించింది. అమ్మా కొత్తగా పెళ్ళైంది 16,000 తమ్ముని. ఏమేమి కొనుక్కున్నారు చెల్లె? ఇది ఎంత పడ్డాయి? 350 కాదు, బయట అగ్వ పడకపోతుంటే నా 350 పెట్టి కొన్నా. 450 చెప్తాను, 350కి ఇచ్చిరక్క. బేరమాడరాదు పిల్ల. ఏ ఆడొచ్చిందక్క గింతే ఆడినా. మీరు ఎవరు వాళ్ళు? మా వాళ్ళు కరీంనగర్ అక్క. అందుకని మంచిగా తెలిసిపోతున్నారు మా ఊరు వాళ్ళు. ఎంత పడ్డదక్క? 1,800 అన్నాడు, 1000 రూపాయలకి ఇచ్చాడు. చూసిన మా పోరలు ఆడికి పోయి వాళ్ళు కరీంనగర్ పోరలు. మా పోరలు వాళ్ళకి బేరమే ఆడనికి రాదు. 7 కేజీ తెచ్చిర్రు చెప్పులని. హిందీ బోలేంगे हमारे को तो हमारे को. హిందీ బోలకపోతే మరి తెలుగు వాళ్ళు కొనుక్కోవద్దా? చూడన్న హిందీ బోలకపోతే చెప్పడంట. ఎంత మీది కానీ చెప్పులు ఎలాడేసిండ్రు. కిదర్ సే ఏ పూరా? ముంబై. ఇది ఆల్మండేనా? ఆల్మండ్ బాదం, మామ్రా బాదం అంటారంట. ఇగో ఈ పిల్లగాడు 8,000కి కిలోన అంట. ఇది పిల్లగాడు చెప్తున్నాడు. ఎంత ఖర్చు పెట్టినావు మొత్తం ఈ రోజు? ఒక 5,000 ఖర్చు వచ్చింది. ఇంకా కాలే, ఇంకా అవ్వలే, ఇంకా తిరుగుతున్నాం. ఎగ్జిబిషన్ సొసైటీ ఆఫీస్ ముందట బాగానే కుల్ల జాగుంటది. ఇగో ఇట్లా కుటుంబాలు వచ్చి ముద్దుగా ఈడ పిల్లలేమో పాపడాలు కొనుక్కొచ్చుకొని ఈడనే కూర్చొని తింటున్నారు. అమ్మ ఎట్లా అనిపించింది నుమాయిష్ అంతా తిరిగితే? బాగుంది కానీ ఇయర్ కొంచెం కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అనిపించింది స్టాల్స్ కంపారిటివ్లీ. ఏమేమి కొన్నావమ్మా? బెడ్షీట్స్, పిల్లలకి హీల్స్.